హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. అండ్ చాలామంది మీరు చాలా సింపుల్గా వీడియోస్ చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ నాకు సింప్లిసిటీనే ఇష్టం అండి. సో అందుకే నేను ఎప్పుడు కూడా వీడియోస్లో కూడా అంత ఓవర్గా కూడా నేను రెడీ అవ్వను, బట్ చాలా సింపుల్గానే వచ్చేస్తాను అనమాట. బికాజ్ నేను నా టార్గెట్ కొన్ని వీడియోస్ నేను కంప్లీట్ చేయాలి, మంచిగా రీచ్ వెళ్ళాలి, నా వీడియోస్ వల్ల కొంతమందికైనా హెల్ప్ అవ్వాలి, ఇదే అనమాట నా టార్గెట్ వచ్చేసి. బట్ ఈరోజు నేను మోస్ట్లీ ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ చెప్పేస్తాను స్టార్టింగ్లోనే. నేను చాలా వీడియోస్లో ఏంటంటే అబ్బాయిలకి చెప్పేది ఒకటే మాట, ఇలాంటి ఆడవాళ్ళని నమ్మొద్దు, సో ఇలాంటి వాళ్ళ వల్ల ఇబ్బంది పడొద్దు, సో ఇలాంటి వాళ్ళని దూరం పెట్టండి, ఇలాంటివి నేను చాలా చెప్పాను మోస్ట్లీ అబ్బాయిలకి హెల్ప్ అయ్యే విధంగా అనమాట. కానీ చాలామంది అంటూ ఉంటారు, మీరు అబ్బాయిలకి హెల్ప్ చేస్తారా, అమ్మాయిలకి చేయరా, లేకపోతే మీరు అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు, అబ్బాయిలకి చెయ్యరు అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అనమాట. నేను ఎవరికి సపోర్ట్ చేయను అండి, బట్ ఉన్నది ఫ్రాంక్లీ మాట్లాడతాను అనమాట. మీకు హెల్ప్ అవ్వాలి, ఒక ఫేస్లో ఉన్నప్పుడు, ఐ థింక్ ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, లేదా అసలు నెక్స్ట్ మీరు ఎలా ఉండాలి అన్నప్పుడు కొన్ని పాయింట్స్ మీకు హెల్ప్ అవుతాయి అనే టార్గెట్తోనే నేను చెప్తూ ఉంటాను. కానీ బట్ ఎవరికి నేను సపోర్ట్ చేసేదైతే ఏమీ లేదు ఇక్కడ. అండ్ కాకపోతే ఈరోజు నేను ఎప్పుడు గైస్ మీకు హెల్ప్ అయ్యే టాపిక్స్ కొన్ని చెప్పాను కాబట్టి ఈరోజు అమ్మాయిల కోసం నేను ఇలాంటి అబ్బాయిలని అస్సలు నమ్మొద్దు అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. బట్ ఎలాంటి అబ్బాయిలు ఏంటనేది కూడా క్లియర్గా చెప్పేస్తాను. అలా అని చెప్పేసి అబ్బాయిలు అందరూ బ్యాడ్ అని కాదు, కొంతమంది అబ్బాయిలు మాత్రం ఖచ్చితంగా బ్యాడే అనమాట. అలాంటి వాళ్ళ దృష్టిలో అమ్మాయి ఎక్కువగా వాళ్ళు లైక్ చేయటం చేసింది అనుకోండి, ఐ థింక్ ఖచ్చితంగా మోసపోవటమో, లేకపోతే నెక్స్ట్ బాధపడిపోవటమో, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ జరుగుతుంది. కాబట్టి మోస్ట్లీ ఇలాంటి అబ్బాయిల జోలికి అమ్మాయిలు మీరు వెళ్ళొద్దు, అస్సలు నమ్మొద్దు కూడా అనమాట. అవి కరెక్ట్గా నేను ఎక్కువ పాయింట్స్ చెప్పను, మూడు పాయింట్స్ చెప్పేస్తాను. ఈ 3 పాయింట్స్ ఉన్న అబ్బాయిల జోలికి వెళ్ళొద్దు. అనవసరంగా వెళ్ళినా కూడాను మీరు లైఫ్ దెబ్బైపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, నీతో ఉంటూనే ఐ థింక్ నిన్ను ఇష్టపడి, నిన్ను లైక్ చేసి, నిన్ను లవ్ చేసి, నీతో ఉంటూ కూడాను వేరే అఫైర్ నడిపేవాళ్ళు అనమాట. ఎగ్జాక్ట్లీ వన్స్ ఒక అమ్మాయిని ఇష్టపడిన తర్వాత కూడా వాళ్ళకి తెలియకుండా ఇంకో పర్సన్తో, అంటే ఇంకొక అమ్మాయితో ఫోన్లు మాట్లాడటం, ఇంకో అమ్మాయితో కలవటం, ఇంకొక అమ్మాయిలతో మెసేజ్లు చేయటం, ఇలాంటి నెగిటివ్ కన్నింగ్ ఫెలోస్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు. వన్స్ మీకు తెలిసిన తర్వాత మీతో ఉంటూ, ఐ థింక్ నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని వదిలేసి బ్రేకప్ చెప్పినాక వాళ్ళు ఎవరితో పోయినా కూడా అవసరం లేదు, అది అవుట్ ఆఫ్ మ్యాటర్ అనమాట. బట్ మీతో ఉంటూ కూడాను ట్రావెల్ అవుతూ కూడా వేరే అమ్మాయితో ఫోన్స్ మాట్లాడుకుంటూ, వాళ్ళని కలుస్తూ, మిమ్మల్ని చీట్ చేస్తూ ఉన్నారంటే మాత్రం వన్స్ మీకు అది క్లియర్గా 100% తెలిసిన తర్వాత మాత్రం అస్సలు వాళ్ళని బిలీవ్ చేయొద్దు. వీలైనంత వరకు స్పాట్లోనే వాళ్ళని డిలీట్ చేసేసేయండి, మీ మైండ్లో నుంచి వదిలేసేయండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు వన్స్ మీకు అర్థమైన తర్వాత వాళ్ళతో లైఫ్ బాగుండదు, అస్సలు బాగుండదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో లైఫ్ మీద చాలామంది అమ్మాయిలకి చాలా హోప్స్ ఉంటాయి అనమాట, డెఫినెట్లీ లైఫ్ పార్ట్నర్తో నేను ఇలా అని చెప్పేసి. బట్ అవి అసలు కానే కావు అలాంటి వాళ్ళతో. బట్ మీరు ఏదైనా క్వశ్చన్ చేసినా కూడాను దాన్ని తప్పించుకోవడానికి, కవర్ చేసుకోవడానికి ఇంకొన్ని మాటలు యాడ్ చేసి చెప్తూ ఉంటారు, వాళ్ళ తప్పును కూడా ఒప్పుకోరు అనమాట. సో అలాంటి వాళ్ళతో మీరు లైఫ్ బాగుంటుందా అంటే అస్సలు బాగుండదు, గుర్తుపెట్టుకొని అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేయండి. పొరపాటును కూడా అలాంటి వాళ్ళని నమ్మొద్దు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నిన్ను పట్టించుకోకుండా తిరిగే వాళ్ళని, ఎగ్జాక్ట్లీ ఇష్టపడుతున్న అమ్మాయికి టైం ఇవ్వకుండా తిరిగే అబ్బాయిలు మీకు అవసరం లేదు, అదే కదా. అండ్ మీకు టైం వాళ్ళ పనులు చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం పార్ట్నర్కి ఇచ్చే ఇంపార్టెంట్ కూడా ఇవ్వాలి అనమాట. బట్ మిమ్మల్ని వదిలేసి మీకు టైం ఇవ్వకుండా, అసలు మీకు ఏమాత్రం రెస్పాండ్ కాకుండా, వాళ్ళ పనుల్లో వాళ్ళు తిరుగుతూ మిమ్మల్ని అస్సలు ఏమాత్రం కేర్ చేయకుండా, పట్టించుకోకుండా ఉంటున్నట్లయితే అలాంటి అబ్బాయిని కూడా అస్సలు నమ్మొద్దు. ఇక థర్డ్ వన్ వచ్చేసి పొగరు, బలుపు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే అహంకారం, ఈగో, యాటిట్యూడ్స్ ఏ అబ్బాయిలో అయితే ఉంటాయో అలాంటి అబ్బాయిని లైఫ్ పార్ట్నర్ని హ్యాపీగా ఎప్పటికీ ఉంచలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ థింకింగ్ అనేది వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. లైఫ్ పార్ట్నర్ ఎక్స్పెక్ట్ చేసేవి వాళ్ళు ఎప్పటికీ చేయలేరు. ఎందుకంటే ఒక అమ్మాయి కామన్లీ నన్ను, నా హస్బెండో లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఇలా ట్రీట్ చేయాలి, నన్ను ఇలా చూసుకోవాలి, నన్ను ఇలా ప్యాంపరింగ్ చేయాలి, నన్ను ఇలా కేరింగ్గా చూసుకోవాలి అనే థాట్స్ ఉంటాయి. బట్ ఏదైతే ఈ యాటిట్యూడ్, ఈగోస్ ఉన్న అబ్బాయిలు అలా అసలు ఎప్పటికీ చూసుకోలేరు పార్ట్నర్ని అనమాట. సో అలాంటి వాళ్ళతో లైఫ్ కూడా హ్యాపీగా ఉండదు. సో మీరు ఇష్టపడే అబ్బాయిలు ఎవరైనా కానీ ఐ థింక్ ఈ అహంకారంతో, పొగరుతో, బలుపుతో ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని వదిలేసుకోవటమే మంచిది అనమాట.
సో అలాంటి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో అంటే మీకు ఎలా అయితే కావాలనుకుంటున్నారో అలా ఎప్పటికీ వాళ్ళు ఉండలేరు. సో అనవసరమైన వాదనలు తర్వాత ఇబ్బంది పడటం తప్ప ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి అలాంటి అబ్బాయిలను కూడా వదిలేసుకోండి, దూరంగా ఉండండి. సో 3 పాయింట్స్ చెప్పేశాను. ఈ 3 పాయింట్స్ ఏ అబ్బాయిలో ఉన్నా కూడాను కొంచెం కేర్ఫుల్గా ఉండండి అలాంటి వాళ్ళతో. సో వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో గైస్ హెల్ప్ అయిందా? ఐ థింక్ గర్ల్స్ మీకు హెల్ప్ అయిందా లేదా నాకు కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. టేక్ కేర్.